ప్రాన్ బెజులే తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. కారం, పసుపు, బియ్యపిండి, కార్న్ఫ్లవర్, కరివేపాకు, నిమ్మరసం, గుడ్డు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా మనకి ప్రాన్స్ కావాలి. ఇప్పుడు మనం తయారు చేస్తున్న ప్రాన్ బెజులే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసింది అయితే గోవాలో ఉన్నప్పుడు అండి. నేను గోవాలో 3 years ఉన్నాను. సో అక్కడ చాలా సీ ఫుడ్స్ నేను ట్రై చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది స్టార్టర్ అనమాట. మామూలుగా మనం స్నాక్ టైంలో తీసుకునే స్టార్టర్ లాగా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ని మీరు చికెన్తో కూడా చేసుకోవచ్చు అనమాట. అసలు సీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అంటే గోవాకి వెళ్ళాల్సిందే. చాలామంది హాలిడేకి గోవాకి వెళ్తూ ఉంటారు. అక్కడ మామూలుగా వెళ్ళి రెస్టారెంట్లో తింటూ ఉంటారు. కానీ పంజిమ్లో అలాగే మపుసా మార్కెట్ ఉంటుంది. పంజిమ్కి మపుసా ఒక 20 minutes అలా ఉంటుంది అనమాట. మపుసాలో చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది అనమాట. ఫ్రైడే మార్కెట్ జరుగుతుంది. ఎవ్రీడే మనకైతే అన్నీ దొరుకుతాయి. ఓన్లీ మంగళవారం ఒక్కరోజే మార్కెట్లో కూరలు ఏమీ ఉండవు. అండ్ సీ ఫుడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మార్కెట్ మనకి ఆఫ్ ఉంటుంది. ఆ వీక్లో ఒక్కరోజు బంద్ ఉంటుంది కదా, అట్లా మంగళవారం ఆఫ్ అనమాట. సో ఇంతింత ప్రాన్స్, ఇంతింత కుప్ప ప్రాన్స్ మనకి 100 రూపీస్కి ఇచ్చేస్తారండి. అందులో మళ్ళీ ఇంకా క్రాబ్స్ అయితే 100 రూపీస్కి, 150కి, 200కి ఇట్లా గుత్తులుగా ఇచ్చేస్తారనమాట. అక్కడే సముద్రం ఉంటుంది కాబట్టి మనకి చాలా తక్కువలో ఫ్రెష్గా అన్నీ దొరుకుతాయి. ఇంకా ఫిష్ల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. చేపల్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా. ఇంత చిన్న చేప నుండి ఇంత పెద్ద చేపలు నేను అక్కడే చూసాను, అక్కడే టేస్ట్ కూడా చేశాను అనమాట. ప్రాన్ బెజులే చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఇందులో మనకి 2 steps. ఒకటేమో ఫ్రైయింగ్, ఇంకొకటి చిన్న తాలింపు ఒకటి చేయాలి. సో ఇందులో ఎగ్ వేస్తున్నాను. ఈ ఎగ్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఇంటర్నేషనల్ ఎగ్ డే రోజు న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ని కోడికి పెడితే ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, రెగ్యులర్ అయితే ఎల్లోయిష్లో ఉంటుంది అని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక ఎగ్ వేస్తున్నాను. ఆ రోజు సురేష్ గారు మన దగ్గరకు వచ్చి చెప్పారు. అంటే ఎగ్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది పసుపు, కొద్దిగా బియ్యపిండి, కావాలి అంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. అలాగే కార్న్ఫ్లవర్, మనం ఉప్పు వేసుకుందాం. రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, కాకపోతే మనకి ఇక్కడ ప్రాన్స్ తక్కువగా దొరుకుతాయి కాబట్టి ప్రాన్స్ ఒకటి మనం బయట నుండి తెచ్చుకుని ఎప్పుడైనా ప్రాన్స్తో స్పెషల్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. అండ్ నిమ్మరసం వేస్తున్నాను ఇందులో. సీ ఫుడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు వేసాను. ఎగ్ వేసాం. కొంచెం వాటర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేద్దాం. కలిపి పెట్టుకొని మనం ఒక అరగంట నుండి ఒక 40 నిమిషాలు మినిమం మనం మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నూనె వేడెక్కింది. వేడిగా ఉన్న నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పీస్ వేస్తూ దేనికి అది విడివిడిగా ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. మామూలుగా గోవాలో ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మనకు ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఉంటే ఆమ్లెట్ పావు దొరుకుతుందండి. ఇప్పటికీ స్టిల్ నేను గోవాకి వెళ్తూనే ఉంటాను. ఇయర్లీ వన్స్ పిల్లల్ని తీసుకొని వెళ్తాను. చాలా బాగుంటుందంటే అక్కడికి వెళ్ళేసి ఈవినింగ్ టైంలో ఆమ్లెట్ పావు తింటాను. అండ్ బీచ్ దగ్గరికి వెళ్తే చెరుకు రసం చాలా బాగా దొరుకుతుంది. అండ్ ప్రాన్స్, ఫిష్ అలా జస్ట్ తెచ్చుకొని మంచిగా వండుకోవచ్చు. ఇలా దేనికి అది ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. గ్యాప్లు ఉన్న దగ్గర వేసేస్తాను. చిన్న మంటలో మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే. పైన లేయర్ క్రిస్పీగా, లోపల ప్రాన్స్ సాఫ్ట్గా బాగుంటాయి. మనం అసలు ఫుడ్ కలర్ ఏం వేయలేదు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కదా, మంచి రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఇలాగే తినేసినా కూడా బాగుంటాయండి డైరెక్ట్గా. ఫస్ట్ మనం బయటికి తీసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పైన లేయర్. ఒక్క నిమిషం అలా వదిలేస్తే క్రిస్పీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదే ఆయిల్ వేసాను. కాస్త ఆవాలు, ఎండుమిరపకాయలు,
ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. మంచి ఫ్రై అవ్వాలి. ఎండుమిరపకాయలు ఎప్పుడు నల్లగా అయ్యాయి అనుకుంటారు కానీ ఇవే కరెక్ట్ వేగడం. ముఖ్యంగా పులిహోర చేసేటప్పుడు మటుకి ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే పులిహోర బాగుంటుంది. నేను పులిహోర తినేటప్పుడు ప్రతి ఒక్క ముద్దలో ఎండుమిరపకాయ పెట్టుకొని మరీ తింటాను, నాకు ఇష్టం అలా. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేద్దాం. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలాగే కాస్త మిరియాల పొడి. ఎప్పుడైనా నాన్ వెజ్ స్టార్టర్స్ చేసుకోవాలి అనుకుంటే ఇలా తయారు చేసేసుకోండి. పార్టీస్ ఉన్నప్పుడు కూడా హ్యాపీగా చేసి ఇచ్చేయచ్చు మన వాళ్ళకి. సేమ్ స్టైల్లో మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం ప్రాన్స్ చేస్తున్నాం. ఆల్రెడీ చికెన్ కూడా ఒకసారి చేసాం మీకోసంలో. జస్ట్ తాలింపేసి మిక్స్ చేసేసుకోవడమే. చూడండి క్రిస్పీగా అయిపోయాయి ప్రాన్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఫ్రై చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా దగ్గు వస్తుందండి. కుమ్ముట అయితే వస్తుంది, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎండుమిరపకాయలు ఫస్ట్ తాలింపులో వేసాం కాబట్టి దగ్గు వస్తుంది. దగ్గు రాలేదు, మేము ప్రశాంతంగా చేసామంటే మీరు కరెక్ట్గా తాలింపు చేయలేదని అర్థం అన్నమాట. ప్రాన్ బెజులి రెడీ అయిపోయింది. అసలు చాలా స్టార్టర్స్ అండి మనకి తెలిసి కొన్ని వంటలు. ఇప్పటికీ మనం ఒక 3000 వంటలు చేసుకొని ఉంటాం మీకోసంలో. మనకి తెలియనివి ఇంకా మనం చేసుకునేవి చాలా చాలా ఉన్నాయి. ఇలాంటి సింపుల్ వంటలు ఇంకేమైనా కావాలి అన్నా మీకు తెలియని కాంబినేషన్లో వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోండి, నాకు పెట్టండి. ఆ ఫొటోస్లో మీరు చూపించినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా నేను చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ప్రాన్ బెజులే తయారీ విధానం. ముందుగా ప్రాన్లో ఎగ్, కాశ్మీరీ కారం, పసుపు, బియ్యం, పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి మ్యారినేట్ చేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాల పొడి వేసి బాగా కలిపి వేయించుకున్న ప్రాన్స్ కూడా వేసి కలుపుకుంటే ప్రాన్ బెజులే రెడీ అవుతుంది.